మీరు అనవసరమైనటువంటి అహంకార పూరితమైనటువంటి ఆలోచనలకు వెళ్ళొద్దు. ఆ పిల్ల మిమ్మల్ని నమ్మింది, అతి చిన్న వయసులో మీ చేయి పట్టుకుంది. 11 సంవత్సరాల సుదీర్ఘకాలం ఆ పాపతో ఉన్నారు. తన మిస్టేక్స్ ఏదన్నా ఉన్నాయని మీరు నమ్మితే రండి, బహిరంగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. మీ తప్పుంది, అమ్మాయి తప్పుంది తెలుసుకోండి, పరిష్కరించుకోండి, హ్యాపీగా బతకండి. అంతేగాని ఆ అమ్మాయిని వదిలేస్తా, నేను లీగల్ బ్యాటిల్ చేస్తా, ఎక్కడికి వెళ్తే ఎవరు వస్తారో చూసుకుంటా అంటే ఓకే, మీ తరపున అడ్వకేట్లు ఎవరు తెచ్చుకుంటారో మీరు తెచ్చుకోండి. ఈ అమ్మాయి తరపున ఆఖరి నిమిషం వరకు న్యాయం జరిగేదాకా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, వితౌట్ టేకింగ్ సింగిల్ రూపీ ఈ అమ్మాయి కోసం పోరాడతామని నిన్న చెప్పావు, పాపకి మొన్న చెప్పావు, ఈ రోజు చెప్తున్నాం. రైట్ లావణ్య, ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ మీకు అనిపిస్తుంది, బట్ రాజ్ నుంచి మాత్రం అటువంటి ఎలకేషన్స్ ఏమనిపిస్తుంది? తను చాలా ప్రిపేర్ అయ్యే డెసిషన్ తీసుకున్నాడండి. అండ్ అటు నుంచి కేవలం మాల్వి ఉందనే, మాల్వి లేకపోతే తను ఇది చేయడు. దే వాంట్ టు గెట్ మ్యారీడ్, దే ప్లానింగ్ అండ్ దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మీ. దట్ ఈస్ ద ప్లాన్ అని నేను ముందు నుంచి చెప్తున్నాను, అది ఎవరు నమ్మట్లేదు. నేను ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చాను. మీరు మాట్లాడాలి వాళ్ళతో. ఒకవేళ రాజ్ ఎస్ లావణ్య నాకు వద్దు అని వెళ్ళిపోతే ఏంటి ఈ పరిస్థితి? తెలియదండి నాకు ఏమో నా బ్రెయిన్లో నేను రాసుకోవాలేమో కదా, ఐ డోంట్ నో. లేదు అసలు, నాకు థాట్ కూడా లేదు. రైట్, కళ్యాణ్ గారు, ఒకవేళ రాజ్ కనుక లేదు నాకు లావణ్య ఇంకా వద్దు అనుకుంటే కనుక, ఒకవేళ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి సిద్ధం అనుకుంటే, హౌ సినారియోస్ విల్ గోనా చేంజ్ అండి? రాజ్ తరుణ్ ఖచ్చితంగా ఇబ్బంది పడతాడండి. ఈ కేసు విషయాన్ని అయితే అంత తేలిగ్గా వదలం. అతని కౌన్సిల్స్ కూడా అతను పెట్టుకోనివ్వండి. అతనే ప్రైమా ఫేసియాగా నన్ను కన్ఫెస్ చేసినటువంటి ఎవిడెన్సెస్ కానించి అతనితో పాటు ఉన్నటువంటి హీరోలందరూ కూడా కోర్టుకు ఎక్కాల్సి వస్తుంది. అతను మిత్రులుగా ఉన్న వాళ్ళందరూ ఈ ఆడపిల్లకి అన్యాయం, సినిమాలో ఆడపిల్లకి అన్యాయం జరిగితే భారీ డైలాగ్ చెప్తారు కదా సార్. సో మరి ఇప్పుడు రావాలి కదండి. మరి అమ్మాయికి అన్యాయం జరిగింది, వరుణ్ సందేశ్ గారిని అప్రోచ్ అవుతాం, యాక్టర్ నిఖిల్ గారిని అప్రోచ్ అవుతాం. ఆయన సహచరులందరూ కూడా అవును ఈ అమ్మాయిని భార్యగా మాకు పరిచయం చేశాడు, ఈ పాప మా అందరికి కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి వాస్తవాలు కోర్టులో ఎందుకు చెప్పరో చూస్తాం. ఈ పాపకి న్యాయం జరగాలి. ఈ అమ్మాయి కొన్ని అదర్ ఆప్షన్ చెప్పండి సార్. లీగల్ రెమెడీ, లాయర్ల కింద మేము మాట్లాడతాం, అందరూ మాట్లాడతారు. తర్వాత ఈ అమ్మాయి ఒంటరి జీవితాన్ని సన్నెత్తుకు రావాల్సిన అమ్మాయి కదండి. ఏ మహానుభావుడు వచ్చి ఇప్పుడు ఎంత ఇష్యూ జరిగిన తర్వాత ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడు అనేటువంటి బాధ అమ్మాయి తల్లిదండ్రుల్లో కూడా ఉంటది కదండి. ఆ అమ్మాయి అగమ్య గోచర స్థితిలో ఉంది. మన ఇంట్లో మన చెల్లికో మన తల్లికో మన ఇంట్లో జరిగితే క్యాజువల్ గా మాట్లాడతామా? చాలా మంది అక్కడ మెసేజ్లు పెట్టారు, నా అమ్మాయి గురించి నీకేం తెలుసు, మీకేం తెలుసు, ఎవరికేం తెలుసు. ఒక కేసు ఎలిగేషన్స్ పెండింగ్ లో ఉన్నంత మాత్రాన అమ్మాయి డ్రగ్ పెడ్లర్ అయిపోతుందా? అంటే హీరో రాజ్ తరుణ్ చెప్పేస్తే ఆ అమ్మాయి నిజంగా నిందితురాలు అయిపోతుందా? అంటే కోర్టు ట్రయల్స్ కూడా రాజ్ తరుణ్ కండక్ట్ చేస్తుందా? సో అందుకు అర్థం చేసుకోండి. దయచేసి పబ్లిక్ ని కూడా కోరుతున్నా, ఈ అమ్మాయి వైపు ధర్మం ఉంది, న్యాయం ఉంది. కేసు మొత్తాన్ని పరిశీలించండి. ఈ అమ్మాయికి న్యాయం జరగాలని మాత్రం అందరూ కోరుకోవాలి, మనస్ఫూర్తి తెలియదు. రైట్ కళ్యాణ్ గారు, లావణ్య ఒక పక్క డ్రగ్స్ కేసు, మరో పక్క జైల్లో ఉన్నారు. ఇప్పుడు రాజ్ దూరం అవుతున్నాడు. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను బేసిక్గా ప్రిజన్కి వెళ్ళినందుకు కొంచెం గ్రాటిట్యూడ్లోనే ఉన్నానండి. నాకు లైఫ్ ఏంటని నేర్పించింది, మనుషులు ఏంటని నేర్పించింది. సో నేను బయటకు వచ్చేటప్పుడు నేను ఇంకా ఎవరైనా నమ్మను, ఫ్రెండ్స్ని నమ్మి మోసపోయాను లైఫ్లో. రాజ్కి సారీ అని థ్యాంక్స్ చెప్దామని చాలా ఆశగా వచ్చాను బయటికి. వచ్చేసరికి తను లేడు, అక్కడే సగం చచ్చిపోయాను నేను. పారిపోయాడు, అసలు నన్ను వదిలేసి పారిపోయాడు ఇంట్లో నుంచి. ఒక్కరోజైనా జైల్లో ఉన్నప్పుడు వచ్చి పలకరించాడా? స్టేషన్లో 1.5 డే ఉన్నాను. అతను తలుచుకుంటే అయ్యే కేసు కాదు, హెల్ప్ చేయొచ్చు తను చేయాలనుకుంటే. డ్రగ్స్ కేసులో మీరు ఉన్నారని తెలిసిన తర్వాత అన్నీ తెలుసు, తనకి రాలేదు, హెల్ప్కి కూడా రాలేదు. కనీసం అప్రోచ్ అయ్యే ప్రయత్నం ఏంటి మీరు జైల్లో ఉన్నప్పుడు? ఎందుకంటే ఒక పక్క ఎందుకంటే ఎవరు జైలుకి వెళ్ళాలని కోరుకోరు. నేను ఏవైతే చూడకూడదు అన్ని ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి. ఇంక ఉందంటే ఒకటే ఉంది. అంత హార్డ్ వర్డ్స్ వద్దు. ప్రతిరోజు జైల్లో నలిగిపోయిన పరిస్థితి, ఎందుకంటే ఎవరు అనుకోరు అక్కడ. ఒక గంట గడిచేది కాదండి, టైం చాలా స్లోగా అయ్యేది. నేను జడ్జిని చాలా రిక్వెస్ట్ చేశాను, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్, ప్లీజ్ బెయిల్ ఇవ్వండి, ఉండలేకపోతున్నాను అని.
ఈవెన్ కాప్స్ హెల్ప్ చేస్తున్నారండి. జనాలు వస్తున్నారు. ఆఖరికి నేను కేసు పెట్టిన మస్తాన్ కూడా ఫేవర్గా అయ్యో అని వస్తున్నాడు. రాజు వెళ్ళిపోవడం ఏంటో నాకు నిజంగా అర్థం అవట్లా. కోపం రాలేదా? ఎందుకంటే అంత ప్రేమించిన మనిషి ఆ సమయంలో కూడా దగ్గర లేకపోతే కోపం వచ్చి వదిలేయాలేమో, దూరం వెళ్ళిపోలేము అనిపిస్తుంది. అయినా ఇంకా ప్రేమ ఉందా? నేను ఉండలేను. నేను కుక్క పిల్లనే వదిలేదు. కుక్క పిల్ల కోసమే ఇండియా వచ్చాను నేను. మేబీ రాకపోయి ఉంటే నేను అక్కడే ఉండేదాన్నేమో. రైల్వే స్టేషన్ తీసుకెళ్లే వాళ్ళు కాదు. కుక్క పిల్లని వదిలేదు, మనిషిని ఎలా వదిలేస్తాను నేను? తనకి చాలా ఈజీ. ఇప్పుడు 15 dogs 4 cats ఉన్నాయి. చాలా ఈజీగా అబాండన్ చేసేసాడు. వాటితో పాటు నన్ను కూడా, మనిషిని నేను. ఒక స్టార్గా ఎదిగిన తర్వాత ఎప్పుడైనా మీతో మాట్లాడినప్పుడు ఆ డిఫరెన్సెస్ వచ్చి కనిపించిందా మీకు? ఎస్, నేను స్టార్ని అయ్యాను అనే మాట అలాంటివి ఏమైనా? స్టార్ అయ్యాను కాదు కానీ ఫైనాన్షియల్ దగ్గర మాత్రం కొంచెం కించపరుస్తూ మాట్లాడేవాడు కోపం వచ్చినప్పుడు. నువ్వేం పని చేయవు అని. అంటే ఇప్పుడు ఇంట్లో పని చేయడం హౌస్ వైఫ్ ఏం తక్కువ ఏం కాదు అంటే దాన్ని కించపరుస్తూ మాట్లాడతాడు. అసలు నువ్వు పని చేయవు, నీకేం చేత కాదు అని. ఇంత ఎమోషనల్గా ఉన్నప్పుడు ఈ కన్నీరు చూసుకోవడం ఎప్పుడు కరగలేదా తను? తెలీదు, నాతో మాట్లాడట్లేదు, బ్లాక్ చేశాడు. 11 years అంటే తన అన్న ప్రకారం చూసుకున్నా, అంటే 2011లో మీరు మ్యారేజ్ చేసుకున్నాను. లేదు, తను ఉన్నప్పుడు నేను ఏడుస్తే ఎప్పుడు ఏడవనిచ్చేవాడు కాదు, ఏడిపించలేదు కూడా. మాకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందంటే అమ్మాయిల ప్రాబ్లం తప్ప ఈజ్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్. బట్ ఇప్పుడు రాజు దగ్గర అవుతారు అనుకుంటున్నారా మీరు? తెలియదు నాకు. బట్ మాల్వి ప్రూవ్ చేస్తే పంపిస్తాను అనింది కదా. మాల్వి వదిలేస్తే వస్తాడేమో. వాట్ అనిపించట్లే? ఒక అమ్మాయి దగ్గర తనేనో వస్తువా అని అనిపించట్లే మీకు? వదిలేయడానికి, పట్టుకోవడానికి? మరి ఇప్పుడు నేను మీడియా పోలీస్ వరకు వచ్చింది ఎందుకండి? తనని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశాను. వాళ్ళ ఫాదర్ని అయ్యాను, వాళ్ళ తమ్ముడిని అయ్యాను. అంటే ఏంటి ఒక మాట అడుగుతాను. తను ఛాలెంజ్ చేసిందండి నా దగ్గర నుంచి తీసుకుంటానని. ఎలా తీసుకుంటుంది? ఏంటా ఛాలెంజ్? రాజుని తీసుకుంటానని ఎలా తీసుకుంటుంది? ఎందుకు రాజు అంటే తెలియదు నాకు అసలు. అండ్ అవి ఇప్పుడు నేను ఎలా కోపంలో ఒక మాట అంటానో అలా కోపంలో అనిందని అనుకుంటాను. కానీ నిజంగా పంపిస్తారు, ఇప్పుడు జైలుకి పంపిస్తుంది, లేదా రాజు దూరం అవుతాడో నాకు తెలీదు. లేదా ప్లాన్ ప్రకారమే చేసి ఉండాలి. ఐ కాంట్ ప్రూవ్. అంటే మాల్వి వచ్చేంత వరకు మీ లైఫ్లో ఎలా ఉంటుంది? ఆఫ్ కోర్స్ చిన్న ఇష్యూస్ ఉన్నా మీరు గొడవలు ఉండేవి, సెట్ అయిపోయేది. నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు మాకు ఎప్పుడు. సో మాల్వి ఎంటర్ అయిన తర్వాత ఎంత పరిచయం మాల్వికి రాజ్ తరుణ్ మీకు ఈ సర్కిల్లో పరిచయం ఎంత? ఆల్మోస్ట్ ఒక 1.5-2 years అవుతుంది. 2 years. ఎప్పుడు పీక్స్కి వెళ్ళింది మీ ముగ్గురి మధ్య ఇష్యూ?